హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టీజీపీఎస్సీ మెంటర్. టెలిగ్రామ్ వచ్చేసి టీజీపీఎస్సీ 12345. మనం ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్లో ఉన్నటువంటి ఎకానమీ పార్ట్లో ఏమేమి చదువుకోవాలి, క్విక్ రివిజన్గా ఏమేమి చదువుకోవాలి సరిపోతాయి. ఇవి చదువుకుంటే చాలు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఏ ఏ టాపిక్ని ఎలా చదువుకోవాలి కూడా థీమ్స్ పెట్టాను. ఇది నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్ రూపంలో ఉంటాయి. ఇలా అన్ని సబ్జెక్టులకి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ చూసుకుంటే మనకు పథకాలు బాగా అడుగుతున్నాడు. రీసెంట్లీ మన బడ్జెట్లో పెట్టిన పథకాల గురించి అడుగుతున్నాడు. ప్రీవియస్ ఇయర్స్లో ఎంజీఎన్ఆర్జీ యాక్ట్ అడిగాడు ఒకటి, నెక్స్ట్ ఉజ్వల స్కీమ్ అడిగాడు, నెక్స్ట్ పిఎం గతిశక్తి అడిగాడు, నెక్స్ట్ పిఎం జన్ధన్ యోజన అడిగాడు, శ్రేష్ఠ స్కీమ్ అడిగాడు, ఎంఆర్టీపీ యాక్ట్ అడిగాడు, మహిళా ఇహాట్, స్వదారు, పిఎం గరీబ్ యోజన. మన రీసెంట్ మొన్న బడ్జెట్ పెట్టారు కదా 48.21 lakh crores. ఆ బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని పథకాల గురించి అడుగుతాడు. పథకాలు ఎలా అడుగుతాడంటే క్వశ్చన్స్, సపోజ్ ఎంజీఎన్ఆర్జీలో ఎం అంటే ఏంటి అని అట్లా అడుగుతాడు. ఉజ్వల స్కీమ్ దేనికి సంబంధించింది, పిఎం జన్ధన్ యోజన దేనికి సంబంధించింది, ఏ సంవత్సరాల వారు ఎలిజిబిలిటీ అట్లా అడుగుతాడు. ఇది పథకాలకు సంబంధించి మీ దగ్గర ఏదైనా ఒక బుక్ ఉంటే ఆ బుక్లో ఉన్నటువంటి పథకాలు మీరు చదువుకోండి, టకటక చూసుకోండి. లేదు పథకాలు లేవు నా దగ్గర లేదంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీకు కొన్ని పథకాలు నేను పీడిఎఫ్ రూపంలో షార్ట్గా పెడతాను, 1-2 సెంటెన్స్తో పెడతాను. డెఫినెట్లీ 1 or 2 marks గెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ బడ్జెట్ చూసుకుందాం. యూనియన్ బడ్జెట్లో మొత్తం వ్యయం, యూనియన్ బడ్జెట్ ఎంత 48.1 lakh crores ఇచ్చాం. మొత్తం రెవెన్యూ వ్యయం 31 point something ఉంటుంది. మూలధన వ్యయం ఎంత ఉంటుంది, ద్రవ్యలోటు, కోశలోటు ఎంత, బడ్జెట్లో పథకాలు ఏంటి, బడ్జెట్లో పథకాలకు కేటాయింపులు, సామాజిక పరంగా గ్రూపుల పరంగా కేటాయింపులు అలాంటివి ఒక్కసారి చూసుకోండి. లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఎకానమిక్ సర్వేలో మనకు లాస్ట్ ఇయర్ మన 2023-2024 ఏమేమి ఖర్చులు చేసామన్ని డాటా కూడా ఎకానమిక్ సర్వేలో ఉంటుంది. భారతదేశ జీడిపి వృద్ధి రేట్ ఎంత, భారతదేశ జీడిపి ఎంత, ద్రవ్యోల్బణ రేట్ ఎంత, రెపో రేట్ ఎంత, మన దేశంలో రోడ్డు రవాణా మార్గం పొడవు ఎంత, వ్యవసాయ వృద్ధి రేట్ ఎలా ఉంది, పారిశ్రామిక వృద్ధి రేట్ ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంది, వివిధ రంగాల్లో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, లాజిస్టిక్ ర్యాంకింగ్ ఎన్ని ఉన్నాయి, మల్టీ పవర్టీ ఇండెక్స్లో ఎలా ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా ఉంది, అలాంటివి అడుగుతాడు. చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ జాతీయ ఆదాయంకి వస్తే జాతీయ ఆదాయంలో 5 టాపిక్స్ చాలు. జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయం సంబంధించినది. జాతీయ ఆదాయ కమిటీ ఒకటి 1951 ఉంటుంది. డివికేఆర్ ఒకటి, అదొకటి చూసుకోండి. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి అదొకసారి చూసుకోండి. గ్రాస్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అది చూసుకోండి. ప్రణాళికలు, నీతి ఆయోగ్ వస్తే ప్రణాళికల లక్ష్యాలు ఉంటాయి. ప్రణాళికలు 1 నుంచి 12 ప్రణాళికలు ఉంటాయి. వాటి సంవత్సరాలు, వాటి యొక్క లక్ష్యాలు, వృద్ధి, నెక్స్ట్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంవత్సరాలు అవి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో మళ్ళీ ఒక్కొక్క ప్రణాళిక దేనికి కేటాయించింది. ఫస్ట్ ప్రణాళిక వ్యవసాయ రంగం, సెకండ్ ప్రణాళిక పారిశ్రామిక రంగం, అట్లా అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7th బ్యాంకింగ్ సెక్టర్ ఒకసారి చూసుకోండి. బ్యాంకింగ్లో ఏ బ్యాంకులు రూరల్కి ఉన్నాయి, ఏ బ్యాంకులు పట్టణాలకు ఉన్నాయి, ఏ బ్యాంకులు రైతులకు రుణాలు ఇస్తున్నాయి, ఎంత ఇస్తున్నాయి, ఎంత పర్సెంటేజ్తో ఇస్తున్నాయి అది చూసుకోండి. అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ ఒకసారి చూసుకోండి. అగ్రికల్చర్ ఉపాధి ఎంత, జిఎస్టీపీ ఎంత అది ఒక్కసారి చూసుకోండి. పేదరికం, నిరుద్యోగానికి వస్తే పేదరికం అంటే ఏంటి, పేదరికం యొక్క రకాలు ఏంటి, మన భారతదేశంలో నడుస్తున్న పేదరికం ఏంటిది, పేదరికాన్ని కొలిచేటువంటి కొలమానాలు ఏంటి, పేదరికం మీద అంచనాలు ఏంటి ఒక్కసారి చూసుకోండి. పేదరికం మీద మల్టీ పవర్టీ ఇండెక్స్ ఒకటి వచ్చింది లాస్ట్ ఇయర్, మన 2024 డాటాలో ఉంటుంది. నిరుద్యోగానికి సంబంధించి నిరుద్యోగం అంటే ఏంటి, నిరుద్యోగ రకాలు ఏంటి, పిఎల్ఎఫ్ఎస్, డబ్ల్యూపీఎస్, నిరుద్యోగ రేట్లు ఇవన్నీ కూడా మనకు డాటా వస్తుంది. నిరుద్యోగంలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి మనకు రీసెంట్లీ డాటా ఉంది. ఆ 2 కూడా నా దగ్గర పీడిఎఫ్ ఉన్నాయి, చూసుకోండి. అర్థశాస్త్రంలో ఉన్నటువంటి ఇండెక్సెస్ చూసుకుంటే చాలు. ఇవి చూసుకుంటే అట్లీస్ట్ ఎకానమీలో ఒక 5 మార్కులు వచ్చినా మనం ఒక 2 marks అయితే గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి పోస్టులు ఎక్కువ, 18,000 దాదాపు 18,000 పోస్టులు ఎక్కువ. సో కాంపిటీషన్ ఉన్నా కూడా కొంచెం లెస్ మార్క్స్ వచ్చినా కూడా మనకు ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది.